స్టెప్స్లో ఇమేజెస్ ఎట్ ఫామ్ అవుతాయి అనేది ఒక మోడల్ని ఇంటరాక్టివ్గా చేయొచ్చు. అదే టేబుల్ మీద చిన్న వీ స్టాండ్ పెట్టి చేస్తే పాసిబుల్ అవ్వదన్నమాట. ఇప్పుడు నేను ఇటు సైడ్ ఆబ్జెక్టివ్ పెట్టి క్యాండిల్ పెట్టి అటు చూపించాను, ఇటు సైడ్ వాళ్ళకి కనిపించదు. అందువల్ల దీన్ని రొటేట్ చేసుకుంటాం. అంటే క్యాండిల్ ఎటు సైడ్ పెట్టినా మనకి ఎవరికి ఈ హాల్ అంతా కూర్చోండి, ఇంకొంచెం లాంగ్ అయినా కూర్చోండి, ఇమేజెస్ ఫార్మేషన్ అనేది అలా కనిపిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే మోడల్ గురించి ఆలోచిస్తే మనం ఏదైనా ఒక డిజైన్ చేసేటప్పుడు అది కొంచెం పెద్ద సైజుగా ఉండాలా, పిల్లలకి యూస్ఫుల్టీ ఎలా చేయాలనేది డిజైన్ చేసుకోవడం అనేది మన కాన్షియస్, మన దగ్గర ఉన్న రీసోర్స్ని బట్టి తయారు చేస్తే బాగుంటుంది అనే కోసం చెప్పాను నేను దీన్ని. అదే సార్. సో ఇది కాన్కేవ్ మిర్రర్, దీంట్లో కూడా ఇమేజెస్ చాలా చక్కగా కనిపిస్తాయి. సో ఈ సైజ్ లెన్స్ ఇప్పుడు ఏమవుతుందంటే టీచర్ వాయిస్, అంటే నేను ఫిజిక్స్ 10th క్లాస్ ఫిజిక్స్ ఉంది కదా సార్, కాన్కేవ్ మిర్రర్, డబుల్ కాన్వెక్స్ లెన్స్, అది 6 మార్క్స్ కింద. అసలు పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ అవుతారు. ఇప్పుడు దీన్ని కానీ సెట్ చేసి ఇమేజెస్ చూస్తే మనకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది, అంత క్లియర్గా వస్తాయన్నమాట. సో మోడల్ అనేది ఎంత హైట్కి ఎంత డిజైన్ చేయొచ్చు, ఎంత పీక్ తీసుకెళ్ళొచ్చు అనేది నేను చెప్పాలనుకుంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న షో, అంటే మనకి బిహైండ్ ద యాక్ట్ అన్నప్పుడు నేను ఒకటి చెప్పాను, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ జరగాలి, ఎక్స్పెరిమెంట్ ఉండాలి, ఆన్సర్ ప్రతి దానికి ఉండొచ్చు. తర్వాత పోస్టర్ ఉండాలి, అది నా పోస్టర్. ఇది బయాలజీ లెసన్స్ అన్నీ ఉన్నాయి నాకు, ప్రతి లెసన్కి ఉన్నాయి బయాలజీకి సంబంధించి. ఈచ్ పోస్టర్ వచ్చి 40 ఇంచెస్ డయామీటర్, 40 ఇంచెస్ విడ్త్ అనమాట, హైట్ వచ్చేసి 48. సో ఇట్లా క్యాలెండర్ మాదిరిగా ఉంటాయి. బ్యూటిఫుల్ బటర్ఫ్లై నేచర్ వర్క్, ఇది నా ప్రాజెక్ట్ బటర్ఫ్లై. సో సైన్స్ లెసన్స్ కూడా ఇలాగే ఉంటాయి, ఒక 30 పోస్టర్స్ ఉంటాయి. కార్డియోవెస్క్యులర్ సిస్టమ్ అంటే 30 పోస్టర్స్ ఉంటాయి. ఈ పోస్టర్స్ ఎందుకు డిజైన్ చేశారంటే ఇంటరాక్ట్ అవ్వచ్చు, దీనికి ఉండే విలువ దీనికి ఉంది, దానికి ఉండే విలువ దానికి ఉంది. సో ఇక్కడ ఏంటంటే పిల్లల చేత మాట్లాడేయచ్చు, టచ్ చేయొచ్చు. అంటే దీని విలువ దాని ఫుల్ చేయదు, దాని విలువ దీని ఫుల్ చేయదు. సో దానికి ఇంకా కాపాడడం కష్టం, ఇది మనం ఇడిచిపెట్టి వెళ్ళొచ్చు. సో పోస్టర్ అనేది అందుకు నేను డిజైన్ చేశాను. అంటే దాదాపుగా నేను ఒక 3-4 lakhs పోస్టర్స్ ఉన్నాయి నా దగ్గర, అన్ని లెసన్స్ టోటల్గా. అంటే ప్రతి లెసన్ కూడా ఇప్పుడు మైక్రోస్కోప్ ఉంది, మైక్రోస్కోప్ 1 స్టూడెంట్ 1 మైక్రోస్కోప్ పెడతా, ప్రతి పిల్లల చేత ఒక మైక్రోస్కోప్ చేపిస్తా, 1000 times పెద్ద అవుతుంది. ఒక పోస్టర్ ఉంటుంది, ఇది ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, వాళ్ళు చూస్తారు, దానికి సంబంధించిన యాక్టివిటీ షీట్ ఉంటుంది. తర్వాత పోస్టర్ దగ్గరికి వెళ్ళి కామెంట్ చేస్తాడు. సో పిల్లలు ఎక్స్ప్లోర్ అవ్వాలంటే వాళ్ళ చేత మాట్లాడించాలి, ఇంటరాక్ట్ అవ్వాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో అలా చూసినప్పుడు మనం ఈ బిహైండ్ ద ఎర్త్ అనేది ఇప్పుడు గ్లోబ్ అలా ఉంది, మీరు అందరూ చూస్తుంటారు ఇట్లా గ్లోబ్. సో ఇలాంటి గ్లోబ్ ఇప్పుడు చూసారు సార్ మీరు, లోపలికి ఉంది గ్లోబ్. సో ఇది ఎక్స్పెరిమెంట్ అన్నమాట. ఇది ఎలా ఎక్స్పెరిమెంట్ అవుతుంది, జైపూర్ జంతర్ మంతర్లో చాలా టూల్స్ ఉన్నాయి. దాంట్లో జయప్రకాష్ యాత్ర అని ఒకటి ఉంది, దాంట్లో 160 అబ్జర్వేషన్స్ ఉన్నాయి స్కై సంబంధించి. ఇప్పుడు నేను తీసుకెళ్లి బయట పెడితే దీంట్లో సన్ పొజిషన్ నేను స్క్రీన్ మీద వేస్తాను, ఏ రాశిలో సూర్యుడు ఉండేది స్క్రీన్ మీద వేస్తారు. అవన్నీ కూడా దాంట్లో రిఫ్లెక్ట్ అయ్యి ఎక్స్పెరిమెంటల్ గా అబ్జర్వేషన్ గా, అంటే ఈ 1 hour తర్వాత నిమిషానికి అది ఎలా టెలికాస్ట్ అవుతుంది, ఇక్కడ కూడా అలాగే టెలికాస్ట్ మనిషి ఎలా అబ్జర్వ్ చేసినది ఎక్స్పెరిమెంట్స్ వస్తాయి ఇక్కడ. సో నాకు తెలిసి ఇది రివర్స్ ఇంజనీరింగ్ అన్నమాట. ఆ రోజుల్లో చాలా రోజుల క్రితం సోలార్ ఎక్లిప్సెస్ గురించి టోటల్ ఆస్ట్రోఫిజిక్స్, ఆస్ట్రానమీ అంతా కూడా దీని ద్వారా జరిగింది. అంటే ఇట్లాగా నేను ట్రాన్స్ఫర్మేషన్ చేశాను దీన్ని. సో ఇట్లాగా మనం ఏంటంటే ఆ టెలిస్కోప్ వచ్చేసి దాంట్లో మనం మూన్ చూడొచ్చు, జూపిటర్ 4 moons చూడొచ్చు, చిన్న చిన్న నెబ్యులాస్ చూడొచ్చు, ఇలా దాంట్లో సంబంధించి దాన్ని చూపిస్తుంటారు. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడ కూడా పిల్లలు ఒక దాంట్లోనే నడపాలి, స్క్రీన్ మీద నడపాలి, లేదు పోస్టర్ మీద నడపాలి, లేదు ఎక్స్పెరిమెంట్ అనేది నడపకుండా మొత్తం నడపాలి అని కాకుండా అన్ని కలిపి నడపాలి అనేది నా ఇంటెన్షన్ ఇక్కడ. దానికి సంబంధించిన ఫిలాసఫీ కూడా నాకు ఎందుకు చేశారు దానికి కూడా రీజన్స్ ఉన్నాయి. సో ఇలా చేస్తే ఏంటంటే ఎవరు ఏ కోణంలో అయినా అర్థం చేసుకోవచ్చు, పిల్లలు బయటపడిపోతారు, ఎగ్జామ్ చేయొచ్చు, టచ్ చేయొచ్చు, నువ్వు మాట్లాడచ్చు, 5 మందిని పిలిపించి కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, మాట్లాడచ్చు, ఇట్లాగా బాగా ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. ఎంతమంది పిల్లలు అంటే ఒక మన క్లాస్లో 40 members దాకా మనం చేసేదానికి అనుకూలంగా తయారు చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే చిన్న స్కై షో,
ఆ స్కైస్కోలో మీకు దాని సామాన్య కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. దయచేసి ఏదైనా ఉంటే అడగండి, నన్ను నాకు తెలిసి ఉంటే మాత్రం క్లియర్ చేస్తాను. ఎవరైనా సరే ఎర్త్ దాంట్లో ఎన్సిఎఫ్ 2023 అది దాంట్లో ఏం చెప్పారంటే ఎర్త్ రొటేట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్ అని చెప్పారు. వాళ్ళు చెప్పిందే చెప్తున్నాను నేను. చెప్పిన తర్వాత 3 క్వశ్చన్స్ అడగమన్నారు. వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్, వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ జస్టిఫికేషన్. ఎర్త్ రొటేట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్ అని మనం పాఠం చెప్తే క్వశ్చన్ ఏం అడగాలి? వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్, వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ జస్టిఫికేషన్. దానికి ఎవిడెన్సెస్ మనం చూపించగలగాలి. ఏ మెథడ్ లో నువ్వు భూమి చుట్టూ సూర్యుడు చుట్టూ ప్లానెట్స్ రొటేట్ అవుతున్నాయని చెప్పగలిగారు, మెథడాలజీ చెప్పగలిగారు. దట్ ఈస్ ద ఎన్సిఎఫ్ 2023 అని వాళ్ళు చెప్పుకొచ్చారు అనమాట. అప్లికేషన్స్ కూడా చెప్పమన్నారు. సో ఈ విధంగా మనం టెక్స్ట్ బుక్ లో ఉన్న అన్ని ఎక్స్పెరిమెంట్స్ అన్ని కాన్సెప్ట్స్ కానీ వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్, వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ జస్టిఫికేషన్ అనే 2 క్వశ్చన్స్ కానీ ఫ్రేమ్ చేయగలిగితే మనం టెక్స్ట్ బుక్ దాటి కూడా బయటకు రావచ్చు అనేది నా ఇంటెన్షన్. సో మనకు మామూలుగా ఏంటంటే జనరల్ గా స్కై అంటే హొరైజన్ అంటాం. అంటే మన కనుచూపు మేరలో భూమి ఆకాశం ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర ఎడ్జ్ కట్ అయినట్టు కనిపిస్తుంది, కలిసిపోయి ఉంటుంది. ఆ ల్యాండ్ మార్క్ తో కలిసి చుట్టూరు వస్తుంది, ఇట్లాగా ఇలా చుట్టూరు వస్తుంది. అంటే నేను పిల్లలు చేయించేది మీకు చెప్తున్నా. ఇలా వచ్చినప్పుడు నేనేం అడుగుతానంటే ఇలా ఉంటది కదా స్కై. ఎవరైనా ఒకరు వస్తానంటే నేను ఇదిలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఏది ఎవరికైనా స్కై ఇదే కనిపిస్తుంది. సో స్కై కనిపించినప్పుడు ఫస్ట్ మన ఆకాశం వైపు చూడాలి అన్నప్పుడు ఈస్ట్ వెస్ట్ కాంట్రాస్ట్ జైపూర్ ఇలా ఉంది, అంత ముందు అలా తయారు చేశారు. ఈ స్పియర్ ఏదైతే ఉందో వాళ్ళు ఎర్త్ సెలిస్టియల్ స్పియర్ గా ఎక్స్ప్రెస్ చేశారు. ఇవి జైపూర్ లో ఉండే ఆపరేషన్స్. ఇది చాలా మనం అర్థం చేసుకుంటే చాలా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. అయితే చాలా మంది నన్ను ఫస్ట్ అడిగారు, బయాలజీ టీచర్ నీకు ఇదేం దీంతో ఏం పని? ఫస్ట్ క్వశ్చన్ అన్నది సురేష్ కుమార్ అడిగింది. ఫస్ట్ క్వశ్చన్ అన్నది ఐఏఎస్ సురేష్ కుమార్. ఎక్స్ప్లెయిన్ చేసిందా చెప్పా. అసలు మనిషి ఎందుకు ఆకాశం వైపు చూశాడు అనేది ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ అందరికి. ఫస్ట్ అడిగే క్వశ్చన్ అదే ఎవరైనా. అంటే ఫస్ట్ ఏంటంటే వై డు వింటర్ అండ్ సమ్మర్ ఎగ్జిట్ అని, ఈ భూమి మీద సీజన్స్ ఎందుకు వస్తున్నాయి అనేది అర్థం కాలేదు ఫస్ట్ మనిషికి. కొన్ని రోజులు చెట్లు పూలు పోస్తున్నాయి, కొన్ని రోజులు జంతువులు వస్తున్నాయి, కొన్ని రోజులు కొంగలు వస్తున్నాయి. ఇదంతా బయాలజీ కదా. ఇవి ఎందుకు సైకిల్ అవుతుందో అర్థం కాలేదు. ఒక పువ్వు కాసినప్పుడు రాళ్ళు బిట్లు లెక్కించినాడు, మళ్ళీ అదే పువ్వు కాసినప్పుడు సంవత్సరం కొడుకు లెక్కించాడు, రాలా. చందమామత లెక్కించినాడు, రాలా. రకరకాల ప్రయత్నాలు, ఒక రోజు 2 రోజులు కాదు, కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు, మిలియన్స్ చేసిన తర్వాత సన్ ని ఒక స్టిక్ నిల్చోబెట్టి షార్టెస్ట్ షాడో తీసి ఆ షాడో మళ్ళీ అదే యాంగిల్స్ అదే షార్టెస్ట్ షాడో ఇప్పుడు వస్తే లెక్క పెట్టినప్పుడు 365 రోజులు 5 గంటల 3 నిమిషాలు వస్తుంది అనమాట. ఈ క్యాలెండర్ అంటారా, క్యాలెండర్ అనేది మనం తయారు చేసుకుంది. రాజుల పేర్లు, ఒక రోజు 30 రోజులు, ఒక 20, అది దాంట్లో సైంటిఫిక్ రీజన్ అయితే హిస్టారికల్ వ్యాలిడిటీ ఉంటుంది. సో వై డు వింటర్ అండ్ సమ్మర్ ఎగ్జిట్ ఆన్ ఎర్త్ అనేది ఏదైతే ఉందో ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సినప్పుడు సన్ అబ్జర్వేషన్ చేయాల్సి వచ్చింది. సన్ ఏ కాన్స్టలేషన్, సెలిస్టియల్స్ క్లియర్గా సన్ అంటే ఆకాశంలో ఎక్కడున్నాడు, భూమి మీద ఎక్కడున్నాడు, అంటే జియోసెంట్రిక్ ఎలా ఉన్నాడు, హీలియోసెంట్రిక్ ఎలా ఉన్నాడు, ఈ విధంగా డేటా కలెక్ట్ చేసినప్పుడు దాని ఆధారంగా మెట్రాలజీ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఫినాలజీ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది అర్థం చేసుకున్నాడు మనిషి. సో దట్ ఈస్ ద రైట్ క్వశ్చన్. సో నాకు ఇప్పుడు స్టిక్ పెట్టేది నిల్చోబెట్టా. నెల్లూరులో 0 షాడో డే ఈరోజు. నేను ప్రతి ఇయర్ పెట్టేది. ఆ రోజు మబ్బులు వచ్చేది, వర్షం పడేది, అకాల వర్షాలని చెప్పేది. అంటే సన్ అంటే సూర్యుడితో పాటు వర్షాలని చెప్పి నేను చిన్నప్పుడు చదువుకున్న. ఆఫ్రికాలో, దక్షిణ అమెరికాలో జరుగుతుంది. మనకేంటంటే ఈ పొల్యూషన్ వల్ల ఏంటంటే సన్ ఇప్పుడు క్లౌడ్స్ వచ్చేసి ఉంటాయి ఆల్రెడీ. మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తం గమనించవచ్చు, అక్కడక్కడ కూడా వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు 0 షాడో డే నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ మీద. ఇప్పుడు అలాంటి అంటే 0 షాడో డే అంటే సన్ను మనకి చూడండి ఎట్లా చెమటలు పట్టిస్తుంది, ఎంత అంటే అంటే ఎవాపరేషన్ కానీ, మొత్తం అంటే బర్డ్స్ మైగ్రేషన్ కానీ, క్లైమేట్ చేంజెస్ కానీ, అక్కడ జంతువులు ముఖ్య రక్ష అంటే జంతువులు అంటే బాటనీ, జువాలజీ,
ఫినాలజీ అంటే ఆ లైఫ్ సైకిల్స్ అని ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి. సో మనిషి ఆకాశం వైపు ఎందుకు చూశాడంటే నాకు ఈ చెట్లు ఎందుకున్నాయి, ఈ మొక్కలు ఎందుకున్నాయి, ఈ సీతాకోక చిలుకల బటర్ఫ్లై అంటే నాకు 20